నాకు ఫస్ట్ విషెస్ నువ్వే చెప్పాలి గ్రాని, నీ తర్వాత ఎవరైనా. ఏమైందక్క? స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అక్క ఒకసారి ట్రై చేయక్క. పాపం అక్క అప్సెట్ అయింది. పద లోపలికి వెళ్దాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు. Many, many happy returns of the day. థ్యాంక్ యూ గ్రాని, నన్ను ఆశీర్వదించు. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా వర్ధిల్లు నాన్న. హ్యాపీ బర్త్డే సాకేత్. థ్యాంక్స్. ఆ మంచం మీద పెట్టు. కన్నా ఆ ఫోటోల్లో ఎంత బాగున్నావురా. అంతా నీ గ్రేట్నెస్ గ్రాని. గుడ్ మార్నింగ్ అమ్మమ్మ గారు. గుడ్ మార్నింగ్ ఓకే గాని రాత్రి కాబోయే భర్తకి బర్త్డే విషెస్ చెప్పాలనిపించలేదా? డేట్ మారిన దగ్గర నుంచి సన్ రైజ్ దాకా ట్రై చేశాను, కానీ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఏం చేయను? అయ్యో అలాగా.
మరి ల్యాండ్ లైన్కి చేయకపోయావా? ఆ, ఈ టెన్షన్లో ఆ విషయమే మర్చిపోయాను. సెల్ మీదే కాన్సన్ట్రేట్ చేశాను. బాగానే మేనేజ్ చేస్తుంది. సమయానుకూలంగా నడుచుకోవటం తెలివైన వాళ్ళు చేసే పని. ఆ, చిన్నపిల్లని కదా అమ్మమ్మ గారు. ఏదన్నా ఎక్స్పీరియన్స్తోనే కదా తెలివితేటలు పెరుగుతాయి. సరేలే, సాకేత్కి విషెస్ చెప్పు. కన్నా, సీత విషెస్ చెప్తుందట. హలో, మెనీ థ్యాంక్స్. రాత్రి ఎగ్జాక్ట్లీ 12 గ్రానీ ముందు కేక్ కట్ చేశాను. ఫస్ట్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ గ్రానీ దగ్గర తీసుకున్నాను. సో చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాం. అన్ని ఫొటోస్ ఒకే స్క్రీన్ మీద చూస్తూ గ్రానీ చాలా సంతోషించింది. బాయ్. గుడ్ మార్నింగ్ సీత గారు. మార్నింగ్. గుడ్నెస్ లేదా? ఓకే ఓకే, చిన్న డౌట్. రామాయణంలో సీత బంగారు లేడిని ఎందుకు కోరినట్టు? రామాయణంలో సీతను అడుగు, నేను రేడియో సీతను. రేడియో వాళ్ళకి పురాణాలు తెలియవా? విసిగించకుండా అవతలికి వెళ్ళు. కూల్ సీత. సీత, బయట వాతావరణం చల్లబడ్డా ఓకే. ఎక్స్క్యూజ్ మీ, సీత గారు ఉన్నారా? మేడం, మీకోసం ఎవరో వచ్చారు. నా కోసమా? అవును మేడం. ఎక్కడున్నారు? రిసెప్షన్లో ఉన్నారు. సరే, నువ్వు వెళ్ళి, నేను వస్తాను. ఓకే మేడం. మీరా ఇలా వచ్చారేంటి? 10 నిమిషాలు నీతో మాట్లాడచ్చా? షూర్, రండి రండి. కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ ఏమైనా? ఏం వద్దమ్మా, 2 మాటలు మాట్లాడాలి. సరే చెప్పండి. సాకేత్కి నేషనల్ లెవెల్లో బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్గా స్టార్ బిజినెస్ మ్యాన్ అవార్డు వచ్చింది. కానీ వాడు తీసుకోవడానికి వెనకాడుతున్నాడు. ఎందుకు? ఇప్పుడు నేను వివరంగా ఏమీ చెప్పలేను, తర్వాత చెప్తాను సీత. అలాంటి అవకాశం, అంత గౌరవం మళ్ళీ మళ్ళీ దక్కుతుందా చెప్పు? వాడలిగి వెళ్ళకపోతే నాకు బాధే కాదు, నాపై అసహ్యం కూడా మిగులుతుంది. అందుకే నీ దగ్గరకొచ్చాను. నన్నేం చేయమంటారు? వాణ్ణి అవార్డు తీసుకోవడానికి వెళ్ళేలా చెయ్యాలి. ప్లీజ్ అమ్మా. నేనా? నీ వల్లే అవుతుంది, కాదనుకు సీత.
ప్లీజ్ సీత. అమ్మమ్మ గారితో చెప్పకపోయారా? అవకాశం లేదు. నా మాట ఆవిడ వినదు. ఆ, సాకేత్ వింటారు కదా. వాడికి ఆమె చెప్పదు. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఆ, ముందు కాఫీ తీసుకోండి. నువ్వు సరే అంటేనే. సరే, నా ప్రయత్నం నేను చేస్తాను. ఖచ్చితంగా నీ వల్లే అవుతుంది. మీకంత నమ్మకం ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతాను. కాఫీ తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ. రా సీత. వాట్ ఏ సర్ప్రైజ్. మీ ఆఫీస్ అడ్రస్ తెలుసుకొని మా ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని మీకు పర్సనల్గా విషెస్ చెప్దామని వచ్చాను. సీత 1 minute. హా? మీ గ్రానీతో నా విషెస్ తీసుకున్నాక మాట్లాడదురు గాని. ఇంటెలిజెంట్ వే. విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ కంగ్రాట్స్ ఫర్ ద అవార్డ్ విన్నింగ్. థ్యాంక్ యూ. కూర్చో. కనిపిస్తోందా గ్రానీ? సీత మన ఆఫీస్కి వచ్చింది. పుట్టినరోజు అనగానే పసిపిల్లాడైపోతాడని చూడటానికి వెళ్ళావా? ఆ, ఆ, అలా ఏం లేదమ్మమ్మ గారు. లేదు అంటూనే స్పీడ్ పెంచావు. ఫోన్లో విషయం చెప్పా కూడా ఆఫీస్కి వెళితే అలా అనుకున్నానులేమ్మా. ఉడ్బీని చిన్న పిల్లాడని ఎలా అనుకుంటానమ్మమ్మ గారు? వాడికి పిల్లలు పుట్టినా నాకు పసిపిల్లాడే సీత. నా మాట దాటడు, నా చెయ్యి వదలడు. ఆ విషయం నాకెప్పుడో అర్థమైంది. అవును, అవార్డు విషయం నీకెలా తెలిసింది? ఆ, ఆ, అది నెట్లో చూసానమ్మమ్మ గారు. ఏ కన్నా, మీరేమన్నా పర్సనల్గా మాట్లాడుకుంటారా? నీకు చెప్పకుండానా గ్రానీ? తనేమన్నా మాట్లాడుతుందేమో. మెయిల్ కన్నా మీకు స్పీడ్గా చేరవేస్తాడు కదా. ఆ, ఏం లేదమ్మమ్మ గారు, పర్సనల్గా వచ్చి విషెస్ చెప్దామని వచ్చాను అంతే. నా కళ్ళ ముందు కనపడుతూ కథలు చెప్తే నమ్మేస్తానా? మొహాట పడకు, మాట్లాడు. సాకేత్, నెట్ డిస్కనెక్ట్ చేయి. పర్వాలేదు గ్రానీ, నో పర్సనల్. పర్మిషన్ తీసుకొని వచ్చాను. వెళ్ళొస్తానమ్మమ్మ గారు. మంచిది. బాయ్. బాయ్. బొమ్మ కనిపించేసరికి భయపడిపోయింది. ఈవిడ కళ్ళు సీసీ కెమెరాలా నన్ను చూడడం తప్ప ఇంకేం చూడవా? అసలు సీత వాడి ఆఫీస్కి ఎందుకు వెళ్ళి ఉంటుంది? అవతల ఫంక్షన్ టైం దగ్గర పడుతుంది. సీతను ఒక్కదాన్నే పంపాలా, మేము వెళ్ళాలా? ఆవిడ చెప్పదు.
నేను తేల్చుకోలేకపోతున్నాను. వెళితే ఓ తంట, వెళ్ళకపోతే మరో తంట. ఆవిడ వంక చూడాలంటేనే భయం. సీతకి ఫోన్ చేస్తే ఏదైనా సలహా ఇస్తుంది. చెప్పమ్మా. మంగమ్మ గారింటికి అబ్బా, ఎప్పుడు ఆ మంగమ్మ గారి మాట తప్ప మరో ధ్యాస ఉండదా? నేను ఇక్కడ రికార్డింగ్ పనిలో చాలా బిజీగా ఉన్నాను. నన్ను డిస్టర్బ్ చేయకు, అర్థమైందా? దీనికి ఈ మధ్య చిరాకు కోపం చాలా ఎక్కువైపోయాయి. ఇంకా ఆయన వస్తే గానీ ఈ విషయం తేలదు. అమ్మా, వెళ్దామా? వెళ్ళేటప్పుడు చెప్తానులేరా, లోపలికెళ్ళు. అదేంట్రా ఈ బట్టలు ఇప్పుడే వేసేసుకున్నావు? నలిగిపోతాయి. వెళ్ళి విప్పు. వెళ్ళు వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళు. కారు వచ్చింది. ఇదేమో ఇంకా రాలేదు. అంతా నా కర్మకొచ్చింది. సావిత్రి, నమస్కారం అండి అయ్యా. నమస్కారం అండి అమ్మా. పెద్దమ్మ గారు సాకేతబాబు పార్టీకి తమరినందరినీ తీసుకురమ్మని కారు పంపించారండి అమ్మా. సీత వచ్చిందా సావిత్రి? ఇంకా రాలేదండి. సరే, తను రాగానే అందరం బయలుదేరుతాం. బయట ఉంటానండి అయ్యా. మంచిది. ఉంటానండి అమ్మా. హలో, బయలుదేరారా సావిత్రి? అందరం రెడీగానే ఉన్నాం పిన్ని గారు. సీత రాగానే బయలుదేరిపోతాం పిన్ని గారు. అందరూ బయలుదేరండి. ఇది మీ అల్లుడు గారి పుట్టినరోజు వేడుక. భోజనాలు కూడా ఇక్కడే. ఏది మీ ఆయనకి ఫోన్ ఇవ్వు, మళ్ళీ పిలవలేదనుకుంటాడేమో. అయ్యయ్యో, అలా ఏం అనుకోరండి, నేను చెప్తానుగా. సరే, త్వరగా రండి. అలాగే పిన్ని గారు. సీత ఇంకా రాలేదా? ఏంటమ్మా? సీత, పెద్దావిడ కారు పంపారు. ఫోన్ చేసి అందరినీ రమ్మని మరీ ప్రేమగా పిలిచారు. నువ్వు రావడమే ఆలస్యమే, త్వరగా రా. హలో, ఎవరు? మేనేజర్ భాస్కరేనా? అవునండి. తమరు? నేను మంగమ్మనయ్యా. మంగమ్మ గారా? చెప్పండమ్మా. మీ ఎస్డి గారు లేరా? లేరండి, ఢిల్లీ వెళ్ళారు. సరే, ఓసారి మీ స్టాఫ్ నందరిని పిలిచి స్పీకర్ ఆన్ చేయి. దేనికండి? చెప్పించేవయ్యా. అందరూ వచ్చారండి. సీత ఉందా?